శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 6/11/2020 6th November 2020 నారద భక్తి సూత్ర బై శ్రీ వెంకటేశానంద. సూత్ర 45, పేజ్ నంబర్ 93. तरंगित अपि मे संगत समुद्रयन्ति. తరంగితావా? तरंगित अपि मे సంగత్ సంగాత్ అయి ఉంటుంది. సంగాత్ సముద్రయంతి. సముద్రంలో తరంగాల్లాగా. Though they are of the form of a wave, they become like an ocean in evil company. మళ్ళీ చదువు. Though they are of the form of a wave, they become like an ocean in evil company. అది అంటే ముందు కెరటంలా ఉన్న తర్వాత సముద్రం లాగా అయిపోతారన్నమాట ఈవిల్ కంపెనీలో. సూత్ర 44 లో కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధి నాశ సర్వనాశ కరణత్వత్. అవును, అది అయిపోయింది. అంటే ఈ దుస్సాంగత్యం వల్ల ఉన్న విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే చెడు సాంగత్యం వల్ల మొట్టమొదటి తరంగంలా ఉన్నది ఓషన్ లాగా అయిపోతుంది అన్నమాట. పూర్తిగా అందులో కలిసి అంటే అంత పెద్దదైపోతుంది చెడు గుణం. Is not their fault. The evil person is not our enemy. అంటే చెడుగా ఉన్నవాడు మన శత్రువు అని కాదు. Our real enemy is within ourselves. అది మన నిజమైన శత్రువు మన లోపలే ఉన్నాడు. It is the impure mind. అది అపవిత్రమైన మనస్సే మన శత్రువు. And the evil tendency at first manifests in the form of a small wave. అది మొట్టమొదటి ఈవిల్ టెండెన్సీస్ అంటే చెడులో ఒక చిన్న కెరటం లాగే ఉంటాయి. Evil company enlarges it into an ocean. చెడు సాంగత్యం వల్ల అది సముద్రం అంత అయిపోతుంది. అంటే మొట్టమొదటి ఏదో కొంచెం ఉంటుంది అనమాట. అది దుష్ట సాంగత్యం వల్ల సముద్రం అంత అయిపోతాయి. Take another illustration. To take another illustration, our own vicious samskaras are like live embers underneath. Wicked samskaras, sir. Our own wicked samskaras. Vicious means both are same. Okay. మనలోనే లోపల ఎంబర్ అంటే లైవ్ ఎంబర్స్ అండర్నీత్. లివ్ ఎంబర్స్ అండర్నీత్ అంటే మనలోనే జీవిస్తూ అంతర్గతంగా ఉన్నాయి. ఓవర్ ఇట్ we have let the ashes of devotional practices accumulate. దానిపైన మనం డివోషనల్ ప్రాక్టీసెస్ అంటే భక్తిపరమైన కార్యాలతో దానిపైన పెట్టాం. అందు లోపల మాత్రం అటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఈ పైన భక్తితో ఉన్న సంస్కారాలు, పనులు అలాంటివన్నీ పెట్టాం. The live embers
haven't been put out altogether. ఇంకో అర్థం అవ్వలేదు మళ్ళీ. ద లైవ్ The live embers, EMBERS, the live embers haven't been put out altogether. అవి అన్ని కూడా పైన ఉన్న వాటి వల్ల పూర్తిగా అవి అంటే ఆరిపోలేదు, అంటే ఇంకా లైవ్ గానే ఉన్నాయి. ఈ పైన మనం డివోషనల్ యాక్టివిటీస్ వీటన్నిటి వల్ల అవి పూర్తిగా సమసిపోలేదు. Evil company is like a gust of wind that blows away the ashes and then fans the fire into a big flame and conflagration. Evil company is like a gust of wind. Gust of wind. Okay. Wind అర్థం ఓకే. అంటే విండ్ కేమో అది గస్ట్ లాగా అసలే, అంటే ఈవిల్ కంపెనీ అసలే మంట, దానికి తోడు విండ్ ఉంటే అక్కడ ఉన్నటువంటిది ఇంకా బాగా ఎక్కువైపోతుంది అనమాట. అలాగా మనకేమో ఈవిల్ కంపెనీ వల్ల ఉన్నది తక్కువ, మొదట కొంచెంగా ఉన్నది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దీనికి తోడు అంటే అంతర్గతంగా ఉన్నాయి, దానిపైన భక్తి యాక్టివిటీస్ ఉంటాయి. ఆ లోపల ఉన్న ఈవిల్ కంపెనీ ఈవిల్ అన్నది ఉంటుంది. అయితే ఎప్పుడైతే దానికి తగినటువంటి సాంగత్యం దొరుకుతుందో అది సముద్రం అంతా అయిపోతుంది అనమాట. అంతకుముందు పైన కూడా భక్తి అలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, అవి లోపల మాత్రం మనలోనే ఉన్నాయి. అలాంటి సాంగత్యం దొరికేసరికల్లా సముద్రం అంతా అయిపోతుంది. అంటే మనం ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, విండ్ వస్తే ఎలా అయితే గాలి వల్ల ఇంకా ఎక్కువైపోతుంది ఫ్లేమ్ మంట అలాంటివన్నీ, అలాగే ఇది ఎక్కువైపోతుంది. Next paragraph. This is the reason why we should never try to test our own strength. అందుకే మనకి ఎంత బలం ఉంది, నేను ఈవిల్ కంపెనీలోకి వెళ్తే టెంప్ట్ అవుతానా లేదా, ఇలాగ మనం టెస్ట్ చేసుకోకుండా ఉండడం మంచిది. We should always assume that some evil is latent in us. మనం ఎప్పుడు ఏంటి భావించాలంటే, కొంత చెడు అన్నది మనలో నిద్రావస్థలు అంటే లోపల ఉంది, దాగి ఉంది. We should recall to our minds the lives of great sages like Jadabharata, whose attempts to attain liberation were thwarted even at the last moment. అంటే మన మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. జడభరతులు లాంటి వాళ్ళు, ఆయన చివరిలో కూడా అంతో గొప్ప యోగి అయినా సరే చివరిలో ఆయన కొంచెం చలించాడు. By a slight attachment born of such a noble quality as compassion. మహా గొప్ప లక్షణం అన్నమాట దయ అన్నది. కానీ అలాంటి దయ తోటి ఆయన బంధం ఏర్పరచుకోవడం వల్ల ఆయన తన మార్గంలోంచి పక్కకు వచ్చాడు. కంపాషన్ అనేది చాలా నోబుల్ క్వాలిటీవే, కానీ దాంతో పాటు అటాచ్మెంట్ ఉండడంతో ఆయన దారి తప్పాడు. చిన్న విషయం, చిన్న స్లైట్ అంటే అతి చిన్న పొరపాటు. జడభారత కథ నాకు తెలియదు లక్ష్మి. జడభరతుడు ఒక లేడీ మీద ప్రేమ పెంచుకుంటాడు, చిన్న పిల్ల. దాని మీద దయతో దాంతో అయ్యో ఆ లేడీ ఇప్పుడు ఏం చేస్తుందో బంధం ఏర్పడుతుంది. ఆ దయ బంధంగా ఏర్పడింది. ఎప్పుడైతే బంధం అయిందో వెంటనే కూడా ఆయనకి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు ఆయన చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడే. ఆ కంపాషన్ కొద్దీ దాని మీద దయ కొద్దీ బంధం ఏర్పడిపోయింది. బంధం వేరు, దయ వేరు. ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో పతనం వస్తుంది. Gurudev Shivananda has never tired of warning the sadhakas to be
beware till the last breath. అంటే టు బి To beware till the last breath. వివేక Be ye- వివేక No, no, no. వివేరా. ఓకే. అంటే శివానంద గారు తన సాధకులందరికీ ఎప్పుడు కూడా అలసట లేకుండా చెప్పేవారు, చివరి శ్వాస వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మేము బాగా అటైన్ చేస్తాం పర్వాలేదన్న పరిస్థితి ఎప్పుడు లేదు. చివరి శ్వాస వరకు మీరు జాగ్రత్త ఉండాలి అని చెప్తూ ఉండేవారు. One slip at any time may prove spiritually fatal. వన్ స్లిప్ కదా, ఏదైనా ఒక్క చిన్న పొరపాటు మనం ఆధ్యాత్మికంగా ఎంతో హాని చేస్తుంది అన్నమాట. ఫ్యాటల్ అంటే డెడ్లీ, చాలా భయంకరమైన హాని చేస్తుంది. The sight of mating fish caused the downfall of a great sage. అది ఒక చాలా గొప్ప స్థితికి వచ్చిన ఒక మహాత్ముడు ఆ చేపలని వండడం చూసేసరికి ఆయన టెంప్ట్ అయిపోయాడు. అంటే దాని మీద బంధం, అంటే ఎప్పుడు తింటాను అలా, అక్కడితో ఆయనకి డౌన్ఫాల్ అయిపోయింది. Then what is our fate nowadays when we are surrounded by all kinds of temptations and distractions? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో మనమేమో ఎన్నో రకాలైనటువంటి టెంప్టేషన్స్ ను, తర్వాత మనని పక్కకు తొలగించే వాటితోటి నిండిపోయి ఉన్నాం. మన గతే ఏమిటి? ఆయన ఒక్క చిన్న దాంతో అలా అయినప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోతున్నామని. What is our soul God is our soul refuge. మనకి ఒకే ఒక ఆశ్రయం ఎవరంటే పరమాత్ముడే, భగవంతుడే ఆశ్రయం. Next sutra 46. Kastarati mayam ye sangham tyajati yo mahanubhavam sevate nirmamo bhavati. మళ్ళీ చదవనా? కస్తరతి మయం యా సంఘం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. అది అంటే ఎలా తరిస్తాం, ఎవరు కస్తరతి తరించడం ఎలాగా? ఇలాంటి సంఘం అనేది మహానుభావులను సేవించడం వల్లనే మనం త్యజించగలం. ఈ దుష్ట సంఘాలు ఇలాంటివన్నిటిని మహానుభావుల సేవ వల్ల. మీనింగ్ ఎవరు తరించుతారు? కహా తరిస్తారు. హూ క్రాసెస్ ద మాయా? క్వశ్చన్. హీ who renounces company, who serves the sage dash guru, and who becomes mindless. ఇక్కడ MINELESS, మైండ్లెస్ అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చేమో, నిర్మమో అన్నదానికి. మైండ్లెస్ ఆర్ మైండ్లెస్ అంటే ఎవరైతే సాంగత్యాలన్నీ వదిలిపెట్టి మహానుభావుల యొక్క సేవ చేస్తారు వాళ్ళే మనస్సు లేని స్టేజ్ కంటే నేను లేని స్థితికి వెళ్ళిపోయి తరించుతూ ఉంటారు. అంటే అటువంటి వాళ్ళకే సంభవం. అంటే ఇక్కడ మైండ్ లెస్ ఉంది, MINE మైండ్లెస్. అది మైండ్లెస్నెస్ లో మైండ్లెస్ కూడా వస్తుంది. మైండ్ అనుకుంటాయి. Who goes beyond Maya?
ఎవరు మనసు మాయకు అతీతంగా వెళ్ళగలరు? He who renounces all company. అన్ని సాంగత్యాలు వదిలేసిన వాడే. As we have already seen, this only means evil company. ఇక్కడ కంపెనీ అంటే చెడు సాంగత్యం అని. ఎవరైతే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టి మహానుభావుల సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే తరించగలరు, అంటే అసలైనటువంటి ముక్తిని పొందగలరు. Satsanga is really no sanga at all. అది సత్సంగంలో బంధాలు ఏమి ఉండవు. అందుకనే సత్సంగ అంటే నో సంగావే, అక్కడ బంధం ఉండదు. సత్పురుషులు ఎంతో ప్రేమిస్తారు కానీ వాళ్ళు అటాచ్మెంట్ ఉండదు. అలాగే వాళ్ళకి ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉండదో మనకు కూడా వాళ్ళ సాంగత్యంలో అటాచ్మెంట్ ఉండదు. అదే ఒక దుష్ట సాంగత్యానికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. In true satsanga, everyone is alone with God through in company. No, though in company. though in company అందరూ కలిసి ఉన్నా సరే వాళ్ళు అంటే సాంగత్యంలో ఉన్న ఒకరితో ఒకరు వాళ్ళు కేవలంగా పరమాత్ముడు భగవంతుడితో సాంగత్యంలో ఉంటారు కనుక ఈ రకమైనటువంటి బంధం రాదు. But Narada insists on renunciation of all company, comma. Narada insists on renunciation of all company. అన్ని రకాలైనటువంటి సాంగత్యాన్ని త్యాగం చేయమని నారదుల వారు చెప్తున్నారు. As he is anxious that we should get attached to persons or places in the name of satsanga. అంటే మనం ఏమో నీ సత్సంగం అన్న పేరులో స్థలాలకి ఆ వ్యక్తులకి ఎక్కడైనా బంధీకృతం అయిపోతామేమో నారదుల వారు ఏం చెప్తున్నారా, ఏ రకమైన సాంగత్యాన్ని వదిలిపెట్టినంటున్నారు. ఎందుకంటే సత్సంగం అన్న పేరున మనం బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అది Who goes beyond Maya? మాయని ఎవరు దాటగలరు? He who serves a Mahanubhava. అంటే మహాత్ములని సేవ చేసిన వాళ్ళకే, మహాత్ములను సేవ చేసిన వాళ్ళే మాయని దాటగలరు. Here the numbers singular. మహానుభావుడు We should not miss the significance. మనం అది మర్చిపోకూడదు. అంటే ఎందరో మహానుభావులు అంటూ అందరికీ అని కాదు, ఒక్క మహానుభావుడికైనా సేవ చేస్తే సత్పురుషుడికి మనం తరిస్తాం. Once we have elected to be the disciple of a Mahatma, great one, comma, we should stick to him and serve him. ఒకసారి మనకు తెలిసి ఇతను చాలా సత్పురుషుడు, ఎన్లైటెండ్ మనిషి, ఆత్మ సాక్షాత్కారం పొందిన సత్పురుషుడు అని తెలిసాక అతనికే మనం స్టిక్ అయి ఉండడం మంచిది. అంటే అతని ఎంతో మంది దగ్గరికి ఇటు అటు వెళ్ళిన కంటే అతనికే మనం కట్టుబడి ఉండడం మంచిది. A rolling stone gathers no mass. చాలా మంది ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, అలా చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. అతను ఏం చెప్తున్నారు, రోలింగ్ స్టోన్ ఎలాగైతే మాస్ అంటే ద్రవ్యాన్ని పోగు చేసుకోలేదు, అలాగే వీళ్ళు ఏమీ పొందలేరు. Nor does one who digs a few feet at several places find water. Find water. Water. One who, nor does one who digs a few feet at several places find water. అంటే
ఇక్కడ అక్కడ కొంచెం సేపు ఇక్కడ తవ్వి మరో దగ్గర ఇంకో దగ్గర తవ్వి అలా చేస్తూ ఉంటే నీళ్ళు తవ్వాలన్నప్పుడు ఎక్కడికి మనకి వాటర్ రాదు. ఒకే దగ్గర లోపతిగా తవ్వితే వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తవ్వితే ఎలాగా వాటర్ రాదు, నీరు రాదు. We may attend every saint's satsang and listen to all, but we shall serve our Guru and accept only his Upadesha as final. అది అంటే అలా అని చెప్పి ఏ సత్పురుషుల్ని నిరాకరించమని కాదు, సత్పురుషుల యొక్క బోధలన్నీ వినమంటున్నారు. కానీ ఎప్పుడు కూడా గురువు గారి యొక్క పాదాలని వదలకుండా పట్టుకోవాలి. అంటే ఇంతమంది ఇతని కంటే అతను బాగా చెప్పారని ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం అలా కాకుండా మనం ఎవరిని నమ్ముకున్నామో వాళ్ళని ఎప్పుడు వదలకుండా ఉండాలి. Next paragraph. In Bhagavad Gita, the Lord points to his own feet and declares, భగవద్గీతలో కృష్ణుడేమో తన పాదాలను పట్టుకోమని ఇలా చెప్తున్నాడు. he who takes refuge in me crosses Maya. నన్నే ఎవరు శరణు వేడతారో అతను మాయని దాటగలడు అని కృష్ణుడు చెప్పాడు గీతలో. But here Narada affirms that he who takes refuge at the lotus feet of a saint crosses Maya. అంటే ఇక్కడ నారదుడు ఏమంటున్నాడంటే ఎవరైనా సత్పురుషుడి యొక్క పాదాలు ఆశ్రయించినా కూడా ఆయన మాయను దాటగలడు. A rolling stone, the interference is obvious. Inference. They are not two, but one. ఇంకా The Lord himself is manifest for the seeker after truth as the Guru. అంటే ఇద్దరు ఉండకూడదు, ఒక్కరే ఉండాలని భగవంతుడు గురువు రూపంలోనే వాళ్ళకి అన్ని రకాలైనవి కూడా అంటే ప్రత్యక్షంగా మేనిఫెస్ట్ అంటే రూపం దాల్చిన వ్యక్తిగా వస్తూ ఉంటాడు గురువుగాను అని భావించుకోవాలి. వేరే భగవంతుడిగా మనం అక్కర్లేదు, గురువే భగవంతుడిగా చూడాలి. Maya is, according to Gita, divine, the Lord's own power, made up of 3 gunas. మాయ కూడా పరమాత్మ స్వరూపమే, అది 3 రకాలైనటువంటి గుణాలతో తయారైంది. He is not to be trifled with. Trifled. He is not to be. He is not to be. TRIFLED. Okay. He is not to be trifled with. Full stop. అంటే గీతలో చెప్పినట్టు మాయ కూడా 3 రకాలైనటువంటి గుణాలతో ఉంది. హీఈస్ నాట్ టు బి ట్రైఫల్డ్ అంటే అతను చిన్న చిన్న విషయాల్లోని తప్పకూడదు. The Lord himself warns the aspirant that she is difficult to get over. అంటే భగవంతుడే చెప్పాడు అనమాట, ఈ మాయని షీ అంటున్నారు, మాయని దాటడం చాలా కష్టం అన్న విషయం చెప్పారు. In the individual, she veils the perception of truth. In the individual, she veils, VEIL. పొర అంటే ఒక వ్యక్తిలో అది ఏం చేస్తుందంటే పొరతో కప్పేస్తూ ఉంటుంది సత్యాన్ని. She is avidya. ఆ మాయనే మనం అవిద్య అని కూడా అంటాం.
డాష్ నైసెన్స్ ఎన్ఈ ఆ తర్వాత సైన్స్ నిసెన్స్ ఎలా అనాలి నైసెన్స్ షీ ఈస్ ద ఈగో షీ ఈస్ ద మైండ్ ఆ మాయే అహంకారం, మాయే మనస్సు, మాయే అవిద్య. అంటే ఏమి అంటే నెసెన్స్ అంటే శూన్యం, ఏమి అన్నిటినీ కవర్ చేసేటటువంటిది అన్నమాట. దానికి ఏదో పదం తెలుగులో నాకు అర్థం రావట్లేదు. అలాంటిది మాయ అన్నది ఇదే. అజ్ఞానం, ఆ అహంకారం, మనస్సు ఇవన్నీ మాయ రూపాలే. With what instrument shall we annihilate the mind or assassinate the ego? అది అంటే మనం ఏ రకమైన పనిముట్టుతో మనస్సుని అధిగమించగలం, లేకపోతే అహంకారాన్ని పూర్తిగా సమస్య పోయేటట్టు ఎలా చేయగలం? Whatever steps we take to annihilate the ego or thwarted by the ego, assuming countless forms. అది మనం ఎన్ని రకాలైన స్టెప్ తీసుకున్నా మళ్ళీ ఈగో ఎన్నో రూపాలలో వచ్చేస్తూ ఉంటుంది. అందుకే బ్లవెట్స్ కి కలుపు మొక్క అన్నారు. అంటే ఒక కలుపు మొక్కను పీకి పారిస్తే మళ్ళీ 10-15 కలుపు మొక్కలు వస్తుంటాయి. ఇక్కడ కూడా అది ఎన్నో ఒక రూపంలోంచి దాన్ని తీసేసరికల్లా అది మళ్ళీ ఎన్నో రూపాలకి దాలుస్తూ ఉంటుంది. At the base of the very effort we make to get rid of the ego itself thrives. The ego itself dies, huh? Thrive. THRIVES. మనం ఎప్పుడు కూడా సమూలంగాను ఆ ఈగోని తీసి పారేయాలి. అది దాని అంతటదే సర్వైవ్ అవుతూ ఉంటుంది. Next paragraph. The most sensible method of getting rid of the ego, our arch enemy, is to hand it over to the Guru, the enlightened sage. అది ఇంకా ఏంటంటే చాలా మంచి శక్తివంతమైన ఉపాయం ఏంటంటే ఆ గురువుకి అర్పించేసుకోవడమే మన అహంకారాన్ని. అప్పుడు మాత్రమే అది పూర్తిగా పోతుంది. Who knows how to annihilate it? దాన్ని ఎలా తీసేయాలో ఆయనకు బాగా తెలుసు. Therefore, service of the Guru is of paramount importance. అందుకే గురు సేవ అన్నది, గురు శుశ్రూష అన్నది చాలా అధికతరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. గొప్ప ప్రాముఖ్యత దానికి ఉంది. He and he alone can remove the egoism in us. ఆయన ఒక్కరే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేయగలరు. And then next paragraph, like who crosses Maya? Once again question. ఫైర్ అంటే అగ్ని. అగ్నిని ఎవరు దాటగలరు? Maya. మాయావా ఫైరా? Maya. హూ క్రాసెస్ మాయావా? మాయను ఎవరు దాటగలరు అని ప్రశ్న వేస్తున్నారు. అంటే ఇందాక అహంకారాన్ని ఎలా దాటాలో చూపెట్టారు, ఇప్పుడు మాయను ఎలా దాటాలి చెప్తున్నారు. అంటే who goes beyond Maya, who goes beyond Maya 2 సార్లు అన్నారు. ఇప్పుడు who crosses Maya. He who has got over all mineness. నాది అన్న దాన్ని ఎవరైతే దాటారో వాళ్లే మాయను దాటగలరు. When we have surrendered ourselves to the Guru and kept back nothing as ours, then naturally అన్యాచురల్లీ నేను చెప్తాను తర్వాత చదువుతాను అది. When we have surrendered ourselves to the Guru
and kept back nothing as ours. Then naturally all sense of possession disappears. అదే అంటే మనం సర్వము గురువుకే సర్వసమర్పణ చేసినప్పుడు మనవి అంటూ ఏమీ లేకుండా పోతాయి. అంటే సర్వసమర్పణ అంటే ఏదో ఇచ్చేసామని పై పైన కాకుండా అంతర్గతంగా పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యి అన్ని సమస్తం ఆయనకే అన్నప్పుడు మనది అన్నది ఏమి ఉండదు, మన అహం కూడా ఉండదు, జనకుడు ఇచ్చినట్టుగా. When I-ness and mindness vanish, the Maya vanishes. నేను నాది అన్నది పోతుంది, మాయ కూడా పోతుంది. హలో Continue. కంటిన్యూ చేసి చాప్టర్ 3 సూత్ర 47. సూత్ర 47 యో వినిక్త స్థానం సేవత. నేను తెలుగులో సూత్రం రాస్తే దాంట్లో వినిక్త అనుంది, ఇందులో వివిక్త అనుంది. మరి ఏది కరెక్టో తెలియదు. వివిక్త స్థాన అంటే ఇంగ్లీష్ లో వివిక్త అని రాస్తుంది, VIVIKT. పూర్తి సూత్రం చదువు, ఆ తర్వాత సంగతి. వివిక్త స్థాన సూత్రమే చదువుతున్నాను. వివిక్త స్థానం సేవత యో లోక బంధమున్మూలయతి యో నిస్త్రైగుణ్యో భవతి యో యోగక్షేమం త్యజతి. అంటే ఇవన్నీ యోగక్షేమాలు వదిలేయాలి. నిస్త్రయం అంటే ఆ సమస్తం అన్ని అర్పించేసి తదేహం లేకుండా అవ్వాలి. ఇంకోటి యో వినిక్త స్థానం సేవత అదొకటి ఉంది. యో లోకబంధం ఉన్మూలయతి, అది లోకబంధాలన్నీను తెంచేసుకోవాలి. అటువంటి వాడే భక్తుడు. అంటే వివిక్త స్థానం అంటే అది ఏదైతే మంచిదే గురు స్థానమో భగవంతు స్థానమో దాన్ని సేవించాలి. వివిక్త స్థాన సేవతాన సేవత అంటే ఇవన్నీ వదిలేసి అక్కడే సేవ చేస్తూ ఉండాలి, అతడే భక్తుడు. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ ఉన్నది. He who resorts to a holy solitary place. ఒక కేవలంగా ఒంటరిగా ఒక స్థానంలో నివసిస్తూ, హోలీ అంటే పవిత్రమైనటువంటి స్థానంలో ఒంటరిగా నివసిస్తారు. He who roots out all attachments to the world. సమస్తమైన బంధాలు అన్నిటినీ పెంచేసుకోవాలి, ఏ బంధము లేకుండా. He who transcends the 3 gunas. అదే ఈ 3 గుణాలని దాటాలి, సత్వరజస్తమ గుణాలు 3ని దాటాలి. And gives up all ideas of acquisition and preservation. నేను ఇది పొందాలి, ఇది దాచుకోవాలి అనేటటువంటి ఉద్దేశాలన్నీ వదిలేయాలి. అంటే ఒక పవిత్రమైన స్థానంలో, అక్కడ వివిక్త స్థానమే కరెక్ట్. పవిత్ర స్థానంలో ఉంటూ ఒంటరిగా ఎక్కువగా సమూహంలో ఉండడం కాకుండా ఒంటరి జీవితాన్ని చూస్ చేసుకోవాలి, ఎన్నుకుని ఇవన్నీ ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలిపెట్టి, అటువంటి బంధాలన్నీ వదిలిపెట్టి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ముఖ్యం అన్ని సమస్తము త్యాగం చేసి ఒంటరిగా జీవించమని చెప్తున్నారు ఒక పవిత్రమైన ప్రదేశంలో. క్రాసెస్ మాయా, మాయను ఎవరు దాటగలరు అని ప్రశ్న. నెక్స్ట్ పారాగ్రాఫ్. హీ హూ రిసార్ట్స్ టు అ హోలీ లోన్లీ ప్లేస్. అంటే పవిత్రమైనటువంటి ఒక ఏకాంతమైన స్థలంలో ఉన్న వ్యక్తి. A place where the devotee can commune with the Lord in solitude is a holy place. ఏ స్థలంలో అయితే భక్తుడు ఒంటరిగా దైవత్వంతో నిరంతరం కాంటాక్ట్ ఉండగలదో అదే హోలీ ప్లేస్.
and a holy place, for example, that associated with some aspect of God, ఎవరు అన్మ్యూట్ చేయలేదు. హోలీ ప్లేస్ అంటే అక్కడ ఏదో ఒక భగవంతుడి యొక్క ఆస్పెక్ట్ అంటే ప్రదేశాన్ని తీసుకున్నాడు. మ్యూట్ చేయాలి, మ్యూట్ చేశారు సూర్యావతి గారు. చదివిదా? And a holy place, for example, that associated with some aspect of God or the life of some great saint or yogi is conducive to the attainment of the proper frame of mind quickly. మంచి పరమ సత్పురుషులు ఉన్న స్థలం కానీ లేకపోతే భగవంతుడు ఒక నిలయం అంటే పిలిగ్రిమేజ్ అలాంటి వాటిలో ఎక్కువ జనం ఉంటారు. అంటే అలాంటి పరమాత్ముడు అంశతో ఉన్నటువంటి ఎలాంటి స్థలమైనా సరే ఆయన యొక్క సాధనకి బాగా పనికొస్తుంది. This aspect of sadhana is emphasized by the Lord in the Gita. ఈ సాధననే గీతలో కృష్ణుడు కూడా నొక్కి చెప్పాడు అనమాట. అంటే ఇలాంటి ఒక ఏకాంత ప్రదేశంలో చేయమని సాధనని. ఈ సంస్కృతం లైన్లు రెండు ఉన్నాయి చిన్నవి, అవి చదువుతాను. అది కొంత ప్రొనౌన్సియేషన్ తప్పుంటే చెప్పు. వివిక్తా సేవి లఘువసి వివిక్తాదేశ సేవిత్వం అరతి జన సంసది. అంటే అదే వివిక్త అనేది కరెక్ట్ వర్డ్. అంటే ఎవరు లేకుండా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలో జన సమూహం లేని ప్లేస్ లో ఏకాంతంగా సాధన చేసుకోమని చెప్తుంది. Next paragraph. The devotee does not have a pleurophobia. ప్లూరోఫోబియా అనే జబ్బు ఉండకూడదు. అంటే ఎప్పుడు 10 మందితో ఉండాలి అనే ఒక జబ్బు ఉండకూడదు. He is not afraid of the crowd. afraid of the crowd అంటే జనం చూసి సమూహాలను చూసి కూడా ఆయన భయపడకూడదు. He is not afraid to mix with others. అలాగే ఇతరులతో కలవడానికి ఆయన భయపడకూడదు. అంటే ఇప్పుడు భయపడి మానేయడం కాదు అందరి సాంగత్యాన్ని, ఆయన సాధనకి బాగుంటుందని మానేస్తున్నారు, భయం వల్ల కాదు. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. But he is not moved by desire to resort to company for sense gratification. కానీ ఆయన ఇటువంటి సాంగత్యాలు తన ఇంద్రియ సుఖాల కోసం మాత్రం ఉపయోగించుకోకూడదు, అలాంటి సాంగత్యాల్లో ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే కేవలంగా మనుషులతో కలవకుండా వాళ్ళంటే భయపడమని చెప్పలేదు, కానీ ఇంద్రియ సుఖాలకి తీర్చుకోవడానికి ఆ సాంగత్యాల్ని ఉపయోగించుకోకండి అని చెప్తున్నారు. Even if he is surrounded by a crowd, he lives in his own world. ఆయన చుట్టూరా చాలా జనం ఉన్నా సరే ఆయన తన ప్రపంచంలోనే జీవించగలడు, ఏకాంతంగా ఉండగలడు. He enjoys solitude wherever he is. ఎక్కడ ఆయన ఉన్నా ఏకాంతాన్ని అనుభవించగలడు. Wherever he is a holy place. భక్తుడు ఎక్కడుంటే అది పవిత్రమైన స్థలమే అయిపోతుంది.
but till we reach that stage, it is better to make a positive effort to go to solitude. కానీ అటువంటి స్థితి సాధించే వరకు మనం ఏకాంతంగానే ఉండాలి. అంటే ఎటువంటి స్థితి, ఎక్కడ ఉన్నా, అంటే ఎంతమంది జనంలో ఉన్నా ఒంటరిగా ఉండడం, ఏకాంతంగా ఉండగలిగే స్థితి వచ్చే వరకు మాత్రం బాహ్యంగా ఆయన ఏకాంతంగానే ఉండి సాధన చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ప్రమాదం ఉంది అని. ఆ స్థితి వచ్చాక ఆయన ఎవరిలో ఉన్నా, ఎంతమందితో ఉన్నా ఆయన ఏకాంతంగానే ఉంటాడు. Moreover, even if we are unaffected mentally by the crowd, the din and bustle of a city, one minute. ఒక అంటే పట్టణంలో ఉన్నాం అనుకోండి, బస్సులు, ఈ రకమైన ట్రాఫిక్, ఈ సౌండ్ అంతా కూడా ఎంత మనం ఎఫెక్ట్ అవ్వకపోయినా అది కొంత ప్రభావితం చేస్తుంది. ఒకసారి అది సెంటెన్స్ సరిగ్గా చదువుతాను. మోర్ ఓవర్, ఈవెన్ ఇఫ్ వీఆర్ అన్ఎఫెక్టెడ్ మెంటలీ బై ద క్రౌడ్, ద డిన్ అండ్ బస్ల్ ఆఫ్ అ సిటీ, దే డూ హ్యావ్ అ సర్టన్ ఎనర్వేటింగ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ సిస్టమ్. అంటే ఈ వదలు, శబ్దాలు, ఇవన్నీ కూడా మన నర్వస్ సిస్టమ్ మీద వాళ్ళని ఉత్తేజం చేయడం, అలాంటి ప్రభావాలు ఉంటాయి. మనం ప్రభావం లేదనుకున్నా ఇలాంటి అంటే ట్రాఫిక్ సౌండ్స్ అని అలాంటివన్నీ మన మీద కొంత ప్రభావం ఉంటూనే ఉంటుంది. The distractions would make it impossible for us to meditate upon God. అంటే క్రౌడ్ లోని, అంటే ఇలాంటి స్థలాల్లో ఉండడం వల్ల డిస్ట్రాక్షన్స్, అంటే మనసు ఇటు అటు వెళ్ళిపోవడం అనేది మనం తప్పవు. అక్కడ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటి నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. అంటే అంతవరకు ఏకాంతంగా పరమాత్మ మీద ఉన్న మనసు 4 వైపుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకే క్రౌడ్ అంటే ఇలాంటి జన సమూహం ఉన్న ప్లేసెస్ నుంచి దూరంగా ఉండమని చెప్పడానికి కారణం. Why? It is difficult even to think sublime thoughts in the noisy bazaar. ఒక నాయిసీ బజార్ అంటే బజార్లోకి వెళ్ళి మనం చాలా లోతైనటువంటి భగవతత్వం కోసం ఆలోచించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సౌండ్లు, అక్కడ ఎన్నో రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ ఆ పరమాత్ముడి మీద ఏకాగ్రత చెయ్యనియు. Great thoughts, great inventions, and great works of art are always born in solitude. మహోన్నతమైన ఆలోచనలు గాని, మహోన్నతమైన పనులు గాని, రెండోది ఏంటి, గ్రేట్ థాట్స్, తర్వాత ఇన్వెన్షన్స్, ఎన్నో కొత్తమైన భగవత్ సంబంధమైన విషయాలు కనుక్కోవడానికి, కానీ అది ఒంటరితనంలోనే సంభవం. ఇలాంటి జనావళిలో ఉంటే కొంత సంభవం కాదు. మళ్ళీ క్వశ్చన్ ఉంది ఈ పారాగ్రాఫ్ తర్వాత, హూ క్రాసెస్ మాయా అని మళ్ళీ అదే క్వశ్చన్ ప్రశ్న జవాబు రూపంలో చెప్తున్నారు. మాయను ఎవరు దాటగలరు అంటూ, ఎటువంటి లక్షణాలు మాయ ఉంటే మాయను దాటగలరు చెప్తున్నారు. నెక్స్ట్ అదే ఈ పారాగ్రాఫ్ లో, హీ హూ రూట్స్ అవుట్ ఆల్ అటాచ్మెంట్ టు ద వరల్డ్, ఫుల్ స్టాప్. ఎవరైతే మొత్తం ప్రపంచంతో సమస్త సంబంధాలు తెంచుకుంటారో వాళ్లే మాయని దాటగలరు. అంటే ప్రపంచమైన లంపటం, మనకున్న బంధాలన్నీ తెంచుకున్న వాడే మాయని దాటగలరు. Merely chopping off the branches will not kill a tree. It has to be uprooted. అంటే కేవలంగా మనం కొన్ని కొమ్మలు గాని కొట్టేస్తే మొత్తం చెట్టుని అంతటినీ పెకలించినట్టు అవ్వదు. అది పూర్తిగా సమూలంగా పెకలిస్తేనే దాన్ని తీసేసినట్టు లెక్క. మనం కొమ్మలు కొడితే మళ్ళీ కొమ్మలు పెరిగిపోతాయి. ఎందుకంటే పూర్తిగా వేళ్లతో తీసి పారేయాలి ఏదైనా తీయాలంటే. Lord Krishna has manufactured
a wonderful axe with which to fell the tree of samsara. It is non-attachment. కృష్ణుడు మనకు ఒక మంచి గొడ్డలు ఇచ్చాడు ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలంటే. అదేమిటంటే ఎవరితోటి ఏ సాంగత్యం లేని నిస్సంగత్వం అనే గొడ్డలు మనకి ఇచ్చాడు. నాన్ అటాచ్మెంట్ అంటే సాంగత్యం లేకుండా ఉండడాన్ని నిస్సంగత్వం అంట. అలాంటి దాంతో దీన్ని అంతటినీ సంసార వృక్షాన్ని ఛేదించబోతున్నాడు. With the sword of non-attachment, we should sever or cut all connections with the world. అంటే నిస్సంగత్వం నాన్ అటాచ్మెంట్ ద్వారా మనం అన్ని బంధాలని కట్ చేసేసుకోగలం. God created this world. God maintains it. God knows what is to be done, when and where. ఆ భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయనకి తెలుసు దీన్ని ఎప్పుడు ఏ విధంగా అంటే ఛేదించేయాలో. వెన్ అండ్ వేర్. అది God knows what is to be done, when and where. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి పరిపూర్ణంగా తెలుసు. అంటే పరమాత్ముడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. అంటే సృష్టించిన ఆయనకి అన్ని తెలుస్తాయి. Hence, we shall not overstep our bounds, but అందుకని మన హద్దులు మనం దాటకూడదు. But merely do our duty as an instrument in the hands of God. అంటే మనం కేవలంగా భగవంతుడి చేతిలో పనిముట్లులాగా మన కర్తవ్యాలు చేసుకుంటూ మన పనులు ఏవో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేగాని మనం బంధాలు ఏమీ పెంచుకోకుండా ఏమీ ఆశించకుండా ఆ పనులన్నీ చేసుకుని చేయడమే మన పని. And avoid getting attached to anything or anybody in the world. ఎవరికి ఏ వస్తువుకి కానీ మనం బంధం పెంచుకోకుండా చూసుకోవాలి. ఎవరితోటిను ఏ వస్తువుతోటి. బంధం వల్ల దుఃఖమే కనుక. మళ్ళీ క్వశ్చన్ ఉంది, హూ క్రాసెస్ మాయా అని. మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ మాయని ఎవరు దాటగలరు? He who goes beyond the 3 gunas, natural qualities. అంటే సహజమైనటువంటి ఈ సత్వరజస్తమ గుణాలను ఎవరైతే దాటుతారో వాళ్లే మాయని దాటగలరు. This is quite obvious. In the Gita, it is said that Maya is made up of 3 gunas. భగవద్గీతలో మాయలో 3 రకాలు, మాయ 3 గుణాలతో తయారైంది అని చెప్పారు. He who wants to go beyond Maya naturally goes beyond the 3 gunas. ఎవరైతే మాయను అతీతంగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు సహజంగా మరి మాయ 3 గుణాలతో ఉంది కనుక ఆ 3 గుణాలను కూడా వాళ్ళు దాటాలి. దాటితే మాయను దాటినట్టే లెక్క. He eradicates tamas, inertia. అతను తమో గుణాన్ని సమూలంగా పారేస్తాడు. ఈ ఎరాడికేట్స్ అంటే సమూలంగా తీసిపారేయాలి. By deliberately promoting rajas, that is dynamism. అంటే రజోగుణం వల్ల అంటే ఏమీ చేయకుండా బద్ధకంగా ఉండడం తమో గుణం అయితే, సమ్ యాక్టివిటీస్ కీర్తి కోసం చేసేనైనా అది రజోగుణం. అలాంటి రజోగుణంతో తమో గుణాన్ని జయిస్తాడు. And becoming dynamic, full stop. అంటే అంతవరకు ఎప్పుడు ఏమి పని చేయకుండా జడంలాగా ఉన్నవాడు యాక్టివ్ గా అయిపోతాడు. అంటే చాలా చురుకుగా అవుతాడు. ఎందుకంటే కీర్తికాంక్ష కోసమైనా బోల్డ్ పనులు చేసుకుంటాడు. Then he sublimates rajas into sattva by saturating himself with sattva, that is purity.
రజోగుణాన్ని సత్వగుణంతో, అంటే తమో గుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో జయిస్తారు. Full stop. Sattva is also a bondage. సత్వగుణం కూడా ఒక బంధమే. It is a golden shackle. అది అంటే మిగతా ఏమోని ఐరన్ అయితే నిన్న మనం అనుకున్నట్టుగా ఈ శృంఖలాలు, బంగారం శృంఖలాలనే బంధిస్తాయి. ఈ సత్వగుణం అనేది బంగారం శృంఖలం లాంటిది. But the devotee, by surrendering himself wholly to the Lord, is enabled by the Lord himself to transcend this guna also. అది భక్తుడు భగవంతుడికి సర్వసమర్పణ చేసుకోవడం వల్ల కూడా భగవత్ సహాయంతో ఆయన గుణాలన్నిటినీ జయించగలడు. ఈ సత్వగుణం ప్రాబ్లం ఇది లో తప్పు ఏమిటున్నది? అది ఎందుకు జయించాలి? ఇది మంచిది కదా, ప్యూరిటీ అని రాశారు. అన్నిటికంటే పెద్ద కష్టం అదే. ఎందుకంటే ఎలా? మిగతా గుణాలను జయించగలం. కష్టం ఏంటంటే సత్వగుణాన్ని జయించడం. ఎందుకంటే సత్వగుణాన్ని జయించాలి. ఇప్పుడు మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, మంచి పని. నేను మంచివాడిని నహం, నేనే కదా మహాదాతని, నాకే కదా కారుణ్యం ఉంది. అదో పెద్ద అసలు ఆ గుణాలు, అది ఆ అహం పోవడమే కష్టం. 3 గుణాల్ని దాటాలి. అంటే నేనే అన్ని మంచి పనులతో ఉంటున్నాను అని, అది కూడా మరి బంధించేది. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, హూ క్రాసెస్ మాయా అని మళ్ళీ అడుగుతున్నారు రిపీటెడ్ గా. అంటే దానికి సమాధానాలు రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు మాయను దాటగలరు అంటే ఎవరు గుణాలన్నిటిని అధిగమించగలుగుతారో వాటిని దాటగలరు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మాయను ఎవరు దాటగలరు అంటే ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. He who renounces all desire to acquire and preserve. అది ఏది సంపాదించి పోగు చేసుకోవాలి అని కోరికలు ఎవరు అధిగమిస్తారో వాళ్ళు మాయం దాటగలరు. అంటే ఇది అది సంపాదించడం, ఇంట్లో పెట్టుకోవడం, ధనం సంపాదించడం, బంగారం సంపాదించడం, వస్తువులు సంపాదించడం, ఇంట్లో అవన్నీ పోగు చేసుకోవడం అనే భావనని ఎవరు జయిస్తారో వాళ్ళే మాయం దాటగలరు. God created the world and maintains it. భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి దాన్ని సంరక్షిస్తున్నాడు. The bhakta knows that God is omnipresent, omnipotent and omniscient. భక్తుడికి తెలుసు భగవంతుడు గొప్ప శక్తి సమర్థుడు, సమస్త అన్ని చోట్ల వ్యాపించున్నాడు. ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్, అంతేనా? ఆమ్నిషియంట్. సర్వమైన శక్తులు ఉన్నాయి అంతటా. ఆమ్నిషియంట్ అంటే అంతటా ఉన్నాడని, ఆమ్ని ప్రెసెంట్ అంటే అంతటా ఎక్కడ పడితే అక్కడే భగవంతుడు ఉన్నాడు అని. God knows the devotee's needs before the bhakta is aware of them. భగవంతుడికి భక్తుడికి ఇంకా తనకు అవసరాలు తెలియకముందే భగవంతుడికి తెలిసిపోతాయి భక్తుడి అవసరాలు ఏంటో. తెలుసుకుని ఆయన తీర్చేస్తూ ఉంటాడు. He is present everywhere, and can therefore fulfill these needs anywhere. అది ఆయన అంతటా ఉన్నాడు గనుక ఎక్కడ ఎవరికి, ఏ భక్తుడికి కానీ ఎవరికి కానీ ఏ రకమైనటువంటి కోరికలు అవసరమో అక్కడ అవసరమో వాళ్ళకి నీడ్స్ అంటే అవసరాలు అవి ఆయన తీరుస్తూనే ఉంటాడు. అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఒక దగ్గర కూర్చోలేదు. అందుకనే ఏ మూల ఏ భక్తుడికి ఏం అవసరమైనా ఆయన తీరుస్తూనే ఉంటాడు. And he is omnipotent, and therefore there can be no question of his ability to do so. ఆయన సర్వ సమర్థుడు, సర్వమైన శక్తులు సమర్థతలు ఉన్నవాడు. అందుకని ఆయన చెయ్యలేదంటూ ఏది ఉండదు.
భక్తుడికి ఏ రకమైన కోరిక ఉన్నా ఆయన తీర్చగలడు. ఆయనకు అసాధ్యము అసమర్థత అనేవి లేవు. In fact, the devotee knows that whether he assumes responsibility for the family or society or hands it over to the Lord, it is he alone who is looking after the entire creation. భక్తుడికి తెలుస్తుంది తనే అన్ని చూసుకోవాలో భగవంతుడికి అర్పించేయాలో. ఎందుకంటే భగవంతుడే సమస్తాన్ని చూస్తున్నవాడు కనుక భక్తుడికి తెలుస్తూ ఉంటుంది ఆయనకు అర్పించేయాలా లేదా అనే విషయం. For example, question la undi, isn't he a fool who tries to speed up a railway train by relieving it of the burden of his suitcase and carries it over his head while he himself in the railway compartment? ఓకేనా? అంటే ఒక వ్యక్తి ఆ రైల్వే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయినా ఆ తల మీద సూట్ కేసు మోస్తున్నవాడు ఫూలే కదా. అంటే రైలు ఎక్కాక కూడా సూట్ కేసు తల మీదే మోస్తూ ఉంటాడు, అప్పుడు ఆయన ఫూల్ కాదు అని చెప్పడం. In any case, it is the railway train that carries the load. ఆయన తల మీద పెట్టుకున్నా పక్కన పెట్టినా రైల్వే ట్రైనే ఆ భారం అంతా తీసుకెళ్తుంది. అటువంటి ఆయన తల మీద పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది. Realizing this, the devotee is not at all bothered about what is given to him. అందుకని ఈ విషయం తెలుసున్న వాడికి, అంటే అన్ని పరమాత్ముడే చేస్తున్నాడు అని తెలుసున్న అతనికి అన్ని తలనెత్తి పెట్టుకుని నేను చేస్తున్నాను అనుకోడు అనమాట. ఆయన అన్ని భగవదర్పితం చేస్తాడు. అందుకని సమస్త పనులు ఆయనే చేయిస్తున్నాడు అన్న విషయం ఆయనకి పూర్తిగా తెలుసు, అవేర్నెస్ వచ్చేసింది. అందుకే సమస్తము భగవదర్పితంగా చూస్తాడు ఆయన. And is not worried over the protection of what has been given to him. అందుకని నాకేం జరుగుతుందో, నన్ను ఎవరు రక్షిస్తాడో అనేది కూడా ఆయనకి భయం లేదు. సర్వకాల సర్వావస్థల్లో నా భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడని తెలుసుకున్న వ్యక్తి మళ్ళీ నన్ను ఎవరు రక్షిస్తారు, నాకు ఎలా క్షేమం అనే విషయాల మీద చింత పడక్కర్లేదు. It is all his responsibility. ఇదంతా కూడా ఆయన బాధ్యతే, ఆ భగవంతుడి బాధ్యతే. The bhakta is resigned to the will of the Lord. భక్తుడు ఏంటంటే కేవలంగాను భగవంతుడి యొక్క ఇచ్చకి తాను కట్టుబడి ఉంటాడు. భగవదీచ్ఛ ఏదైతే అదే ఆయన చేస్తాడు. Or his own prarabdha, and lives an active life, treating his actions as worship of the omnipresent God. లేకపోతే తనకి ఏదైనా కష్టాలు కానీ అవన్నీ వస్తే తన ప్రారంభం వల్ల వచ్చాయని తెలుసుకుని ఆయన ఎప్పుడు యాక్టివ్ గా సమస్త పనులని భగవదర్పితం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది సూత్ర 47 అయిపోయింది. 48 ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ మనకి. అంటే మనం అన్ని భగవంతుడికి అర్పించేసి భగవంతుడే చూసుకుంటాడు అని అనుకుంటాము, అది బాగానే ఉంటుంది. కానీ అలా అని వదిలేయగలమా, వదిలేస్తామా అంటే భక్తుడు వదిలేయాలనే చెప్తున్నారు ఇక్కడ. కానీ నార్మల్ లైఫ్ లో అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అలా వాళ్ళందరూ నార్మల్ లైఫ్ గడిపిన వాళ్ళేమి అబ్నార్మల్ లైఫ్ గడపలే. నార్మల్ లైఫ్ లోనే వాళ్ళు సర్వసమర్పణతో జీవించారు. వాళ్ళకి చేత కావట్లేదు కానీ సర్వసమర్పణ అత్యున్నతమైన స్థితి. టోటల్లీ లార్డ్ వర్క్స్ త్రూ ద డివోటీ. పరమాత్ముడే ఆ భక్తుడి ద్వారా పనిచేస్తాడు సర్వసమర్పణలో. నార్మల్ లైఫ్ గడిపారు వీళ్ళందరూ. మనం ఉన్న ప్రపంచంలోనే వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. మనకి ఇంకా కొంత ఇగో లింగరింగ్ ఉంది కనుక మనం అలా చేయలేకపోతున్నాం. ఇంకా అహంకారం ఉన్నది, నేను చేస్తాను. ఎందుకంటే మనకి
అంత సమర్పణ, అంత జ్ఞానం భగవంతుడి పట్ల రాలే. సమస్తము ఆయన వల్ల జరుగుతున్నాయని తెలిసాక నేను నథింగ్ అని తెలిసిపోతుంది. అప్పుడు వ్యక్తి ఆటోమేటిక్ గా సర్వసమర్పణలోనే ఉంటాడు. లేదు, సమస్తము ఆయనే చేస్తున్నాడు, ఆయనకే నేను అన్ని ఇస్తున్నాను, నిజానికి ఆయన ఇచ్చ లేకుండా ఏమీ జరగట్లేదు అని తెలుసుకుంటే అక్కడ సర్వసమర్పణ సంభవం. కానీ ఇంకా నేనేదో చేసేయాలి, నేను వేరుగా హలో 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 ఫోన్ వచ్చింది. హలో. వసంతలత ఫోన్ వచ్చింది, మళ్ళీ రావచ్చు కూడా ఒకసారి. అది సరే correct. అది ఏంటో మా సైలెన్స్ అయిపోతే ఏంటో. అందుకే ఇక్కడ ఫోన్ వస్తే అక్కడ సైలెంట్ అయిపోతుంది. సరే, చదివిదా ఇప్పుడు? చదివిదా వద్దా? ఓకే, ఫోన్ అయిపోయింది. సరే, ఓకే. నెక్స్ట్ సూత్ర 48. యః కర్మ ఫలం త్యజతి కర్మాణి సన్యస్తతి తతో నిర్ద్వంద్వో భవతి. అది కర్మ ఫలాలు ఎవరైతే త్యాగం చేసేస్తారో కర్మాని కూడా వదిలేస్తూ ఉంటారు. అంటే అటువంటి వాళ్ళు నిర్ద్వంద్వో భవతి, ద్వంద్వం అన్నది లేకుండా ఉంటారు. వాళ్ళు కర్మ ఫలాలు త్యాగం చేస్తారు, కర్మలు త్యాగం చేస్తారు. అదే దాని ట్రాన్స్లేషన్ చదువుతుంది. హీ హూ రినౌన్సెస్ the fruits of his actions, and who renounces all actions and goes beyond the pairs of opposites. అది దాని చెడ్డ లాభం నష్టం, ఎందుకంటే అవన్నిటిని త్యాగం చేసేసిన వాళ్ళు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ని దాటేసినట్టే లెక్క. అంటే సర్వ కర్మలను, కర్మ ఫలితాలని భగవద్ అర్పితం చేసేస్తే వాళ్ళకి పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ని దాటేశారు. The entire gospel of the Bhagavad Gita is condensed into this one sutra. అది మొత్తం భగవద్గీత అంతా కూడా ఈ సూత్రంలోనే ఉంది. అంటే సర్వకర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. అంటే అన్నిటినీ మొత్తం అన్నిటినీ వదిలేసి నా శరణాన్నే పొందు అంటే అని అంటాడు ఆయన. అంటే ఇంకా ఇది నాది నా అవన్నీ మొత్తం కర్మలన్నిటినీ ఫలితాలన్నిటికీ అర్పించేస్తే అక్కడ ఆ కర్మల వల్ల వచ్చిన మంచి చెడ్డ లాభం నష్టం వీటితో ఆయన బంధమే లేదు, కేవలంగా భగవంతుడితోటే ఉంది. The yoga of the Bhagavad is taught here. అది హూ క్రాసెస్ మాయా, మళ్ళీ క్వశ్చన్, ఇందులో కూడా క్వశ్చన్ ఉంది. హూ క్రాసెస్ మాయా? ఇప్పుడు ఇలా చెప్పారు, సమస్త కర్మలను పరమాత్ముడికి అర్పించిన వాడే మాయను దాటగలడు. మళ్ళీ ఇంకో రకంగా చెప్తారన్న హూ క్రాసెస్ మాయా అని మళ్ళీ అడుగుతున్నారు.
he who renounces the fruits of actions. అది అంటే పై చెప్పిన దాన్నే ఇప్పుడు చెప్తున్నారు. ఎవరైతే కర్మఫలాలన్నిటినీ త్యాగం చేస్తారో వాళ్లే మాయని దాటగలరు. That is the most sensible thing to do. If అదే మనం you, మంచి పని. if you reflect a little over this, you will agree that in reality, what we do has no relation to what we achieve. అది అంటే మనం ఏంటైతే చేస్తున్నామో మనం అది పొందటం లేదు. మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాయి. అంటే చెయ్యడం వరకే మన పని. అది ఆయనకి అర్పించడం వల్ల ఎప్పుడు మనకి ఏమిటి రావాలో వస్తూ ఉంటాయి. ఆ సర్వ సమర్పణలో అది కూడా మనం గమనించగలం. మనకి ఏది ఎప్పుడు అవసరమో అది వస్తూ ఉంటుంది. మనం చేసిన పనికి ఫలితంగా కాకుండా ఎప్పుడు మనకి ఏది రైటో అది సంభవించాలి. అంతకంటే మనకు కావాల్సింది ఏంటి? కానీ మనం ఏంటంటే గ్రీడ్ వల్ల ఎన్నో కావాలని పెట్టుకుంటాం, అంతకంటే ఏం లేదు. అందుకనే ఎవరు మాయను జయించగలరంటే సర్వకర్మాల్ని పరిత్యజి, అంటే ఫలితాలను పరమాత్ముడికి ఇచ్చిన వాడే జయించగలరు. We see this in our everyday life. The Sanskrit equivalent to the word luck is adrishtam. లక్ను అదృష్టం అంటాం కదా. It is the unseen power bestowing what it wills upon us. అంటే అది ఒక అదృశ్యమైన శక్తి, అది ఎప్పుడు మన మీద వర్షిస్తుంది అన్నది మనకు తెలియదు. This unseen power is the fructification of our own past karma. ఏంటది? దిస్ అన్సీన్ పవర్ ఈస్ The fructification. ఫ్రూట్ అంటే ఫ్రూట్ ఫ్రక్టిఫికేషన్ అంటే ఫలితాలను ఇచ్చేటటువంటి, మన కర్మలకి ఫలితాలు ఇచ్చేటటువంటిదే అదృష్టం. అందుకనే దివ్య జ్ఞానం అంటే సనాతన జ్ఞానం కదా. అందులో కూడా ఏం చెప్తారు? అదృష్ట అనేది ఎవరికి లేదు. అదృష్టం గాని విధి గాని ఏదో సడన్ గా ఏదో పెద్ద నష్టం సంభవించడం గాని ఎవరికి ఏం జరగవు. సడన్ అదృష్టాలు అవేమి లేవు. అవి మన కర్మ ఫలితాలని బట్టే సంభవిస్తున్నాయి. ఇక్కడ అదే చెప్తారనమాట. అంటే కేవలం సనాతన జ్ఞానం అదే చెప్తుంది, ఏది కర్మే. అదే వశిష్ఠుల వారు కూడా యోగ వాసిష్టంలో చెప్పారు, విధి ఏమీ లేదు, అది మన కర్మ ఫలితమే. మనకి సడన్ అదృష్టం అంటే ఏమీ రాదు, మన కర్మ ఎప్పుడో చేసిన కర్మ ఫలితమే అదృష్ట రూపంలో వస్తుంది అనేసి మనకి ఇక్కడ కూడా అదే బోధపరుస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ అయింది. ఇంకా పారాగ్రాఫ్ లో చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చారు. 2 boys prepare themselves for the examination. Full stop. ఇద్దరు One తయారయ్యే అబ్బాయిలు. One does not study and wastes most of his time. Full stop. ఒక వ్యక్తి ఏమీ కూడా చదవకుండా చాలా సమయం వేస్ట్ చేస్తూ ఉంటాడు. Just the previous night, comma, he glances through the text. రేపు పరీక్షగా ముందు రోజు ఒకసారి టెక్స్ట్ అంతా చూస్తాడు ఆయన. He is able to read only a few pages. అతను కొన్ని పేజీలే చదవగలడు. The question paper has questions only relating to those few pages. క్వశ్చన్ పేపర్ లో ఆయన చదివిన వాటికే ప్రశ్నలు వచ్చాయి. He has no difficulty in answering them. He passes the examination. ఆయన ఆల్రెడీ చదివాడు కదా ముందు రోజు రాత్రి, అందుకని ఆయనకి ఆన్సర్ ఇవ్వడానికి ఏం కష్టం లేకుండా ఆ ప్రశ్నలకు సమాధానం రాసేసి ఆయన పరీక్ష చక్కగానే పాస్ అయిపోతాడు. Next paragraph. The other boys studies well. Full stop. But just before the examination, he is laid up with fever. మరొకటి ఎప్పుడు బాగా చదువుతూ ఉంటాడు, కానీ పరీక్ష ముందునే ఆయన జ్వరం వచ్చింది. Even if he attends the examination, his mind gets puzzled. ఆయన పరీక్షకి అటెండ్ అయినా కూడా ఆ బుర్రంతా కన్ఫ్యూజన్ అయిపోయింది. Even if he has been able to answer some questions, comma,
the mood of the examiner is spoilt by his wife. Full stop. బై హిస్ Wife, examiner wife. అంటే అది ఇక్కడ కారణాలు చూపిస్తున్నారు. ఆ వ్యక్తికి జ్వరం రావడం వల్ల ఆయన పరీక్ష బాగా రావలేకపోవచ్చు, లేదా ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తున్నాడో ఆయన తన భార్య వల్ల మూడు పాడైపోయి ఉండొచ్చు. So many odds against the boy, perhaps he fails. అంత బాగా చదివిన వాడు కూడా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, ఆయన ఫెయిల్ అయిపోవచ్చు. అంటే పరీక్ష పేపర్ దిద్దేటప్పుడు ఇప్పుడు మనకి ఎన్నో తెలుసు అలాంటి కారణాలు. అలాంటి వల్ల ఇంత బాగా చదివిన కూడా ఆయన ఫెయిల్ అయిపోవచ్చు. How, next paragraph, how are the results related to the actions themselves? Question. ఇప్పుడు రిజల్ట్స్ మనం చేసిన పని బట్టే వస్తాయని ఎలా చెప్పగలం? Their past karma governed the fruits. అది వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి ఆ కర్మ ఫలితాలు ఇచ్చేటట్టుగా చేస్తుంది. It is like the functioning of this typewriter on which I work now. అది నేను ఇప్పుడు పనిచేస్తున్న ఈ టైప్ రైటర్ లాంటిది అది కూడా. When I touch a particular key, a particular type is raised. అది ఒక పర్టికులర్ కీని ముట్టుకోగానే ఒక రకమైన పర్టికులర్ అక్షరం టైప్ అవ్వబడుతుంటుంది. Several levers come into operation. అది ఇంకా దానికి ఎన్నో రకమైనటువంటివి లీవర్స్ అంటే పుల్లీలు లాంటివి అవన్నీ ఉన్నాయి దాన్ని ఆపరేట్ చేయడానికి. ఇంకా ఎన్నో ఉంటాయి దాంట్లో. Similarly, when the boy sits for his examination, the relative key, that past action which is to bear fruit, operates. అదే విధంగా ఎంతో బాగా చదివినటువంటి అబ్బాయి ఎగ్జామినేషన్ కి వెళ్ళినప్పుడు అంటే ఆ ఎన్నో రకాలు తన అంతకు ముందు ఉన్న గత కర్మ, అదే ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ గత కర్మ అనే కీ పనిచేస్తుంది. అందుకని ఆ గత కర్మ బాగులేకపోతే వీళ్ళు ఇక్కడ ఫెయిల్యూర్ వస్తుంది, గత కర్మ బాగుంటే వీళ్ళకి బాగుంటుంది. And the immediate connecting lever, that is the exam, is just incidental. ఎగ్జామ్ అన్నది అక్కడ కేవలంగా అలాగా అంటే ఇన్సిడెంటల్ గా జరిగిందే, కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అలాంటి ఒక కర్మ ప్రాప్తం అయ్యి ఉంది. అక్కడ ఎగ్జామ్ అన్నది ఒక ఇన్సిడెంటల్ అంటే సంఘటనాత్మకంగా అవి ఎగ్జామ్ అనో మరొకటనో ఏదో ఒకటి వస్తాయి మనకి కార్యకారణ సంబంధంలో. ఆ గత కర్మని మనం పొందడానికి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. The result mainly accrues from the original action, not the immediate action. అంటే ముందు నుంచి మన కర్మను బట్టే మనకు ఫలితాలు వస్తాయి, కానీ ఇప్పుడు నేను పని చేసేస్తే దీనికి వచ్చేసే. అందుకే చాలా మంది వెంటనే నేను చేసిన దానికి ఎందుకు రావట్లేదు. ఇప్పుడు కర్తృజ్ఞ ప్రాప్యతే ఫలం అన్న దానికి ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క కర్మకి ఫలితం ఇచ్చే శక్తి లేదు. ఇప్పుడు నేను ఎంతో బాగా చేసేసినా నాకు మంచి ఫలితం రాదు, నా గత కర్మ మాత్రం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఈశ్వరుడికే ఉంది అని అండర్లో ఏంటంటే అక్కడ అది కర్తృజ్ఞయ ప్రాప్యతే ఫలం అంటే ఈశ్వరుడు ఆజ్ఞతోటే ఫలితం వస్తుంది. కర్మకింపరం కర్మ తజ్జడం, కర్మకి జడమైంది, దానికి ఫలితం ఇచ్చే శక్తి లేదు అని ఉపదేశారంలో మొదటి శ్లోకం. అంటే ఎందుకని చెప్తున్నారు, నేను ఇప్పుడు మంచిగా చేసానుగా మంచి ఫలితం వచ్చేయాలని లేదు, అంతకు ముందు కర్మ ఉందిగా అది మనకి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. Next paragraph. Therefore, the seeker after truth, who renounces the fruits of actions alone, is wise. అందుకని ఎవరైతే కర్మ ఫలితాలన్నీ అర్థం చేస్తున్నారో వాళ్లే చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానులు. అంటే నిజంగా కర్మ ఫలితాలు కూడా మేమే అని అనుకుంటే వాళ్ళ జ్ఞానం ఉండదని. The man who expects a particular result to accrue from an action commits a mistake. అది అంటే ఒక పని చేసి దాని ఫలితం నాకు ఇలాగే వచ్చేయాలి అని అనుకున్నవాడు తప్పులు చేస్తూ ఉంటాడు. And of course, he asks
for disappointment. ఆయన he asks her. ASKS. He asks, and of course commits a mistake, and of course he asks for a disappointment. ఎందుకంటే నాకు ఇమ్మీడియట్ ఫలితం వచ్చేయాలనుకున్న వాడికి అది రాకపోవడం వల్ల నిస్పృహ మిగులుతుంది. How can one know what the Lord's will or the effect of past karma will be? అది అంటే పరమాత్ముడు ఏమిటి కోరుకుంటున్నాడు అనో లేకపోతే పాస్ట్ కర్మ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అని మళ్ళీ మనలో ప్రశ్న వస్తుంది. If it is favorable, then we feel happy that our action has been successful. Full stop. మనకు వచ్చిన ఫలితాలు మనకి కావాల్సినట్టుగా వస్తే మనం ఎంతో ఆనందంగా అనుకుంటాం, ఫీల్ అవుతాం, ఎందుకంటే మనం బాగా పనిచేసామన్నట్టుగా. If it is not, we blame ourselves and often others for the failure. Full stop. We grieve. మనం ఎప్పుడైనా ఓడిపోతే మనని మనము తిట్టుకుంటాం, ఎక్కువగా ఇతరులనే తిడుతూ ఉంటాం, ఇతరులదే తప్పంటాం. మన ఫెయిల్యూర్స్ అన్నిటికీ ఇతరులు తప్పులని వాళ్ళ భావాన్ని పెడతాం, ఇంకొకరి వల్ల నాకు ఇలా జరిగిందని. Next paragraph. The sannyasi, that is, one who renounces the fruits of actions and does not relate the actions to its fruits, goes beyond the threefold classification of desirable, undesirable, and mixed results. అంటే సన్యాసి అన్నిటిని త్యాగం చేసిన వాడు తన పనులు కేవలంగా పనులే చేస్తూ ఉంటాడు. కర్మ ఫలితాలు మాత్రం నచ్చినవి నచ్చనివి రెండు కలిపినటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాటి మీద ఆయన పట్టించుకోడు, ఎక్కువగా ఆయనకి కర్మ ఫలితాలని భగవదర్పితం చేసేస్తాడు అనమాట. To him everything is welcome. ఆయనకి ప్రతిదీ కూడా స్వాగతం చెప్తూ ఉంటుంది. Okay. Then 1 minute. He knows that whatever happens is only the working out of past karma. అది ఆయనకి తెలుసు, ఏం జరిగినా కూడా నా పాస్ట్ కర్మని బట్టి, ప్రారంభ కర్మ ఎలా ఉందో దాన్ని బట్టి నాకు ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుంటూ ఉంటాడు. The expenditure of the force of past karma makes him rejoice always. ఆ విధంగా గత కర్మ క్షయించిపోయి అంటే ఈ బాధల రూపంలో అనుభవించేస్తూ ఉంటే ఆయన ఆనందపడతాడు. కనీసం కర్మక్షయం అయిపోతుంది కదా, పూర్తిగా కర్మక్షయం అయితేనే గాని మనం మోక్షాన్ని పొందలేం, అందుకని కర్మక్షయం అయిపోతుంది, నా కర్మ అంతా క్షీణిస్తుంది అని అతను ఆనందపడతాడు కూడా. For he knows that he will attain liberation once this force is spent. అది ఈ కర్మ అనేది శేషం అంతా పోతేనే కానీ తాను ముక్తిని పొందలేనని ఆయన తెలుసు. Next paragraph. Karmani sanyasyati. Karmani sanyasyati. అంతేనా? కర్మ అది కొటేషన్ చిన్న అంటే సూత్రంలోది ముక్క తీసుకొని కొటేషన్ లో పెట్టి కర్మాణి సన్యస్యతి should be taken to mean not renunciation of actions but offering of action at the lotus feet of the Lord. అంటే కర్మలే ఫలితాలే కాదు, కర్మల్ని కూడా ఆయనకి అర్పించేయాలి, కర్మలు కూడా సమర్పించేయాలి. Performance of actions as duties motivelessly, selflessly, and egolessly is the ideal. అది కర్మలు సమర్పించడం అంటే ఒక లక్ష్యంతోటి ఫలితాలను ఆశించకుండా తర్వాత కర్మలు చెయ్యడమే పనిగా, అంటే
అంతేగాని ఒక మోటివ్ తోటి దాంతో కర్మ చేయడం కాదు, అహంకారంతో చేయడం కాదు. అది కర్మని సమర్పించడం అంటే. But people often find it difficult to believe that it is even possible to act thus. అలా చేయడం ఎలా అవుతుంది, కర్మల్ని మనం ఎలా చేయకుండా ఉంటాం, ఇలా రకరకాలుగా చెయ్యకుండా, చెప్పాను కదా, ఆచరించకుండా ఉన్న వాళ్ళు లాజికల్ గా ఇంటెలెక్చువల్ గా వాదాలు పెడతారు. అది చేసిన వాళ్ళకి అది ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా జరుగుతాయి తెలుస్తుంది. కర్మల్ని సమర్పణ బుద్ధితో ఇవన్నీ ఆయన కర్మలుగా చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది అనుభవిస్తే తెలుస్తుంది. అది ఎలా సంభవం, అలా చేయగలమా అని ఇలాంటి వితండవాదాలు కొందరు చేస్తూ ఉంటారు. One cannot, till he becomes one with the Lord's will, work motivelessly, selflessly and egolessly. అది భగవంతుడికి సర్వసమర్పణ అయిపోయి ఆయన విల్లు, భక్తుడి విల్లు అయినటువంటి వాళ్ళు ఏ మోటివ్ లేకుండా, ఏ అహంకారం లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా పనులు చేయగలరు. Till then, we have to entertain good motives, strive to feel constantly that we are but instruments in his hands. అంతవరకు మనం ఇలాంటి కామ కర్మలు చేస్తూ ఉండాలి. అంటే అది ఆ స్థితి వచ్చినంత వరకు మనం ఆయన చేతిలోని పనిముట్టుగా ఉన్నాము అనే అనుభవం స్థితి వచ్చే వరకు మనం మంచి పనులు, నిస్వార్థమైన పనులు చేస్తూ ఉండాలి. And endeavor to work not for our endeavor to work not for our own selfish good but for the good of all. అందరి మంచికి చేయడం అన్నది మనం ప్రయత్నిస్తూ ఉండాలి, కేవలం మన మంచి కోసం చేయడం కాదు. But this is not liberating action. అంటే అది కూడా లిబరేటింగ్ యాక్షన్ కాదు. అంటే ఏంటి, ముక్తిని తెచ్చేది కాదు. అందరి మంచికి పని చేసినంత మాత్రంలో మనకి ముక్తి వచ్చేది అని చెప్తున్నారు. Since we have not completely detached ourselves from the action, it is bound to recoil on us. అది ఎందుకు అది ముక్తిని ఇవ్వదంటే ఆ కర్మలు మళ్ళీ బంధిస్తాయి. అందువల్ల మనం ఎంత మంచి పని చేసినా మంచి పని వల్ల ముక్తి రాదు. అందుకే త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు ఒక పని గాని, ఒక సాధన గాని, ఓ పనిముట్టు గాని మనకి ముక్తిని ఇవ్వలేదు. పనుల వల్ల మనం ముక్తిని పొందలేము. ఎంత మంచి అమోఘమైన పనులు చేసినా అది ముక్తిని ప్రసాదించవు, అవి బంధిస్తాయి. అందుకని అంటే పరమాత్ముడే అన్ని మనకి చేస్తున్నాడనే పూర్తి అవేర్నెస్ వచ్చే వరకు, సర్వసమర్పణ జరిగే వరకు మంచి పనులు చేస్తూ ఆయనకు అర్పిస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఆ స్థితి వచ్చినప్పుడు మనం కర్తృత్వం లేకుండా పనులన్నీ చేస్తాం. డూయర్షిప్ లేకపోవడమే కర్మతో కర్మ ఆయన చేస్తున్నట్టు ఆయనకి ఇచ్చేయడం అంటే డూయర్షిప్ లేకపోవడం అని అర్థం. The wise seeker therefore offers the actions as flowers of worship of the Lord. Now the bondage is cut. అందుకనే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చేసే పనులన్నీ భగవంతుడికి పుష్పాలలాగా సమర్పిస్తారు. సమస్తమైన పనులు ఆ పరమాత్ముడికి. అందుకని అవి బయట ఉన్న పుష్పాల కంటే ఈ పుష్పాలే వాళ్ళు అర్పించేస్తారు. ఇప్పుడు 7:56 అయింది. ఎవరైనా కొంచెం మాట్లాడతారంటే ఇంకా 2-3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. అలాగే అసలు కొంచెం సమయం వదలడం మంచిదే, ఎందుకంటే అయిపోతూ ఉంటుంది. అదే ఎవరైనా చెప్పగలరు. ముఖ్యంగా మనకి ఏ పాయింట్ హైలైట్ చేస్తున్నారంటే నిష్కామత్వంగా పని చేయడం, పరమాత్ముడికి అర్పించుకోవడం. దుస్సాంగత్యం ఫలితాలు మొట్టమొదటిలో చెప్పారు. చెడు సాంగత్యం వల్ల మనం పడిపోయే అవకాశం ఉంటుంది. నిన్న సంగత్యం అదే వాళ్ళు కూడా చెప్పారు, రాలేదు.
అంటే ఒక కెరటం లా చిన్న చెడు ఉంటే సముద్రం అంత అయిపోతుందని, అందుకని చెడు సాంగత్యాన్ని అన్ని పరిస్థితుల్లో వదిలేయాలని. ఆ చెడు సాంగత్యం వల్ల ఉన్న మంచి కూడా పోతుంది. అది తర్వాత ఇంకా ఎవరు మనం మాయను దాటడం చాలా ముఖ్యం. చెడు సాంగత్యం ఏం చేస్తుందంటే మాయను దాటడానికి పనికిరాదు కదా, అది ఇంకా ఎక్కువ చేస్తుంది. సత్సాంగత్యం ఎలాగ మాయను దాటాలి అంటే సత్పురుషుల యొక్క సేవ వల్ల. మహాత్ములు సత్పురుషులు అలా అని పురుషులు అని ఎక్కువ మంది కాదు, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన వల్ల తాను సద్గురువుకి భగవంతుడికి ఏమీ తేడా లేదని కూడా చెప్పారు. అంటే మనం గురువు వేరు భగవంతుడు వేరు అని చూడక్కర్లే, పరమాత్ముడు ఆ సత్పురుషుడి ద్వారానే పనిచేస్తూ ఉంటాడు. అసలు నారాయణ మహారాజ్ అని ఆయన చెప్పేవారు, ఒక సత్పురుషుడిని సద్గురువుని ఆశ్రయించి 3,000,000 దేవతలు ఆశ్రయించుకుని ఉంటారు, ఆ గురువు ఏం చెప్తే అది వింటారు అని చెప్పేవారు. అందుకని సద్గురువు వేరు భగవంతుడు వేరు కాదు అని మనం అలాంటి సమర్పణతో చూద్దాం. అప్పుడు దానికి మాయని దాటడానికి సులువైపోతుంది. మన వల్ల జరగకపోతే అహంకారం అన్నది గురువు కదా అర్పిస్తే ఆ గురువే మన అహంకారాన్ని ఎలా పోగొట్టాలో ఆయనకి తెలుస్తుందని. ఇలాంటి విషయాలన్నీ మనకి ఇవాళ నిష్కామ కర్మ యొక్క గొప్పతనం. కర్మలు కూడా అర్పించేయాలంటున్నారు. కేవలంగా కర్మ ఫలితాలే కాకుండా అంటే డూయర్షిప్, నేను పని చేస్తున్నానన్న దాన్ని కూడా ఆయనకి అర్పించేస్తే అప్పుడు మనం చెయ్యకపోతే ఎలాగా అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్నదంతా తెలుస్తుంది. అది ఎంత మధురంగా ఉంటుంది తెలుస్తుంది. మామూలుగా చెయ్యకుండా ఇప్పుడు మనం అహంకారం పెట్టుకుని అది ఎలా సంభవం ఎలా జరుగుతుంది అంటే జరిగేది కాదు, చేస్తేనే తెలుస్తుంది అనమాట. అన్ని చేసిన వాళ్ళు చెప్తున్నారు, చేయడంలోనే అద్భుతమైనటువంటి ఆ రుచి ఉంటుంది అనేది. ఎందుకు వీళ్ళు ఇటువంటి విషయాలు జ్ఞానంతో చెప్పిన విషయాలు ఆచరించి చెప్పిన విషయాలు గనక ఇప్పుడున్న మన స్థాయిలో సంభవం కాకపోతే ఎవరికి సంభవం కాదన్న అహంకారంగా ఉండకూడదు. అది కూడా అహంకారమే కదా, నాకు సంభవం కాదు కనుక ఎవరికి లేదని అలా ఆలోచించకూడదు. మన అసమర్థత మనకి మనకి ఇన్కేపబిలిటీ ఉందో మనం చూసుకోవాలి. అంతేగాని మనకి సంభవించినవి ప్రపంచంలో ఎవరికి సంభవించవని అనుకోకూడదు. ఇప్పుడున్న నా స్థాయి కరెక్ట్ గా లేదు, ఇంకా నేను శుద్ధం అవ్వాలి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడున్న దాంతో మనం ఎన్ని వీలైతే అన్ని భగవదర్పణం చేసి పనిచేస్తూ ఉంటే అలా 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 ఉన్నత స్థాయికి వెళ్తాం. కానీ అది ఏంటో ఇక్కడ చెప్పినవేమో మాకేమో సరిగ్గా లేవు అని ఇక్కడే అనుభవంతోనే చాలా రహస్యాలు తెలుస్తాయి. అనుభవించకుండా రహస్యాలు తెలియవు. చాలా మంది ఏంటంటే ఒడ్డును కూర్చొని కబుర్లు చెప్తారు, ఇంటలెక్ట్ తోటే అన్ని పట్టుకోవాలని. జరగదు అది. ఆ ఇంటలెక్ట్ కి అతీతమైన విషయాలు ఇంటలెక్ట్ తో పట్టుకోలేరు. నిష్కామ కర్మలను కూడా త్యాగం చేయడం అంటే కర్మలు చేయకుండా కూర్చోవడం కాదు. కర్మ నువ్వే చేస్తున్నావయ్యా, నేను చేయట్లేదు అని కర్తృత్వాన్ని త్యాగం చేయడమే కర్మలు త్యాగం చేయడం. అలాగ చేస్తూ ఉంటే ఎంత హాయిగా, ఎంత మంచి స్థితి, ఎంత జ్ఞాన స్థితి వస్తూ ఉంటుంది అన్నది అనుభవిస్తే తెలుస్తుంది. కానీ ఇలా ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తే మనకి ఏమైనా తెలుసేంటి? అనుభవించి మనకి ఎలా ఆలోచన అన్నది గతంలోంచే వస్తుంది. ఈ గత జ్ఞాపకాల్లో మనకి ఏమైనా ఉంది ఏమిటి? అలాంటివి లేనప్పుడు ఎలా వస్తుంది? కనుక కొన్ని అతి శ్రద్ధతో ఆచరించుతూ ఉంటేనే అవి తెలుస్తాయి, అందులో ఉన్న మహత్యం ఏమిటి. అప్పుడు మాత్రమే మనం ఆ పరమాత్ముడి యొక్క ఇంటలెక్ట్ మనం కూడా పొందుతాం. అంటే పూర్తి ఆయన మన విల్ ఏకమైపోతుంది. మనం ఇది చాలా బాగుంది. అంటే మనం రోజు ఈ కర్మలు చేస్తున్నప్పుడు అనుభవం అనేది చాలా, అది మనకి అతి సుఖప్రదంగా ఉండేటట్టుగా తర్వాత తెలుస్తుంది. చేస్తూ ఉంటేనే, చెయ్యకుండా దూరంగా ఉన్నంతసేపు అయ్యో ఎలా అవుతుందో అనుకొని భయం పడిపోవడం, అవన్నీ నెగటివ్ క్వాలిటీస్. అది కరెక్ట్, బాగున్నది. ఇవాళ రోజు ఆచరణ వల్ల చాలా రహస్యాలు తెలుస్తాయి. ఆచరించలేని వాడు ఒక డౌట్ అడగడానికి ఆచరించేవాడు డౌట్ కి చాలా తేడా ఉంటుంది. ఆచరించే వాళ్ళకి వేరేగా అడుగుతారు ఆ ఆచరణలో ఉన్న సాధక బాధకాలు, ఆచరించని వాడు వేరేగా అడుగుతాడు, వాడికి అసలు ఆ జ్ఞానమే ఉండదు. అందుకే ఆ అనంతమైన శ్రద్ధతో మనం ఆచరిస్తేనే ఇది తెలుస్తాయి. మామూలు సైంటిఫిక్ థింకింగ్ తోటి సగం జ్ఞానంతో పట్టుకోబడవు. దాన్ని ఆచరించే వాళ్ళకి అయ్యో పనులన్నీ ఎలా జరుగుతాయి, నిష్కామకర్మ ఇప్పుడు కాదు ముసలితనంలో చేయాలనుకుంటారు ఎవరు? ఇంటలెక్ట్ తో చూసేవాళ్ళు. నిష్కామకర్మ చిన్నప్పటి నుంచి చేయాల్సిందే, ముసలితనంలో కాదు. చాలా చాలా బాగున్నది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు నారద భక్తి సూత్రాల్లో చాలా వరకు భగవద్గీతలో చేసే ప్రస్తావనలు, స్వామి చేసే ప్రస్తావనలే చాలా వరకు వచ్చాయి. అందుకే సర్వశాస్త్రమయీ గీత అని చెప్పడానికి కూడా అన్ని శాస్త్రాల్లో ఉండేటువంటి సారాన్ని గీతలో
చెప్పడం జరిగిందని చెప్తారు. ప్రతి సాధకుడికి ఇవన్నీ వినిన మాటల్లాగే ఉంటాయి మనందరికి, జనరల్ గా మా అందరికి. కానీ ఇవి ఆచరిస్తే వచ్చేటువంటి పవిత్రత ఏంటి, ఆ శరణాగతి చెందిన తర్వాత అంతరంగం ఎంత సుకుమారమైపోయి మధురమైపోయి పరమాత్మకి ఒక సాన్నిధ్యమైనటువంటి స్థితిలో అది నిరంతరం జీవనం సాగించేటువంటి దివ్యానుభూతిని పొందుతుంది అన్న భావన మాత్రం ఆ సమర్పణ భావన చేసేవాడికి మాత్రమే సాధ్యం. అందుకోసం వినడం మొదటి కర్తవ్యం కాబట్టి వినిన ప్రతి విషయాన్ని మేము నిరంతరం మననం చేసుకొని అది నిత్య కర్మల్లో మనం ప్రవేశపెట్టి ఆ పరమాత్మకి సమర్పిస్తే మన అహంకారం తొలగిపోతే, ఎంతెంత అయితే మనలో అహంకారం తొలగిపోతుందో అంతంత మధురమైనటువంటి ప్రేమ భావన అంతరంగంలో ఉత్పన్నమైనప్పుడు పొందేటువంటి అనుభవం ఆ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది అన్న సత్యం మాత్రం ఇవాళ బాగా మాకు అవగతమైందమ్మా. ఇంత గొప్ప విషయాన్ని ప్రస్తావించినటువంటి మీకు, మా అందరికి బోధించినటువంటి మీకు పాదాభివందనం. శుభమ్మా. నిష్కామ కర్మలో అకర్మణ్యత వచ్చేస్తుంది. నిష్కామ కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే కర్మ చేసిన స్థితి ఉండదు, అకర్మణ్యత సామాన్యంగా వచ్చేస్తుంది. ఫలితం విని అర్పించి చేస్తూ చేస్తూ ఉండగా పని చేయలేదు అన్న స్థితి వచ్చేస్తుంది. పనులు మాత్రం అమోఘంగా జరుగుతాయి, పని తాను చేస్తున్నానన్న స్థితి పోతుంది. అది అనుభవంలో తెలుస్తుంది. కర్మలన్నీ ఒక లీలలా జరిగిపోతున్నాయి అన్ని, అంటే అక్కడ కర్మలు ఎన్ని జరుగుతున్నాయా అన్నది కూడా తెలియదు. ఆ కర్మలు జరుగుతూనే ఉంటాయి కానీ అన్ని కర్మలు చేయబడ్డాయని కూడా అవేర్నెస్ లేకుండా జరుగుతాయి. అంటే ఆ బరువు తెలియడం లేదు, యాక్చువల్లీ కర్మ చేస్తున్నాం అనే బరువు తెలియడం కూడా. సర్వ సమర్పణలో ఏం జరుగుతుందంటే, అందుకే ఇంటలెక్చువల్ గా ఆలోచించకండి, అలా మొత్తం అంతా కూడా సమస్త కర్మలు జరిగిపోతూనే ఉంటాయి. కానీ అది సంకల్ప రూపంలో ఉన్న కర్మకి నిజంగా జరిగిన కర్మకి కూడా తేడా లేనట్టుగా జరిగిపోతాయి. బాహ్యంగా చేసిన కర్మ కూడా ఆ సంకల్ప రూపంలో ఉన్న కర్మ అంత సులువుగా ఉంటుంది. అవునమ్మా, బాగున్నా. ఇంకేమైనా ఎవరైనా అడుగుతారా? అది అందుకే ఇది చాలా అసలు చిన్న విషయం కాదు, గొప్ప విషయం, అద్భుతమైన సుఖాన్ని ఇచ్చే విషయం ఇది. కానీ చాలా మందికి తెలియక, అహాన్ని వదులుకోలేక, అసమర్థులై ఇలాంటి దాంట్లోకి రాలేకపోతున్నారు. కానీ నిష్కామ కర్మ అనేది ఏం ఆనంద స్థితిని, ఎంత శక్తిని, ఎన్ని రకాలుగా, అంటే ఒక నిరంతర ఆనంద స్థితిలో ఉండే అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అది చేస్తేనే తెలుస్తుంది. ఆ కామ్యాలని పట్టుకుని, ఫలితాలని పట్టుకుని వేలాడితే తెలియదు. ఒక్క ఫలితమే వస్తుంది వేలాడేవాడికి. నిష్కామ కర్మ చేసిన వాడికి 1000 ఫలితాలు ఉంటే 1000 వచ్చేస్తాయి. కామ్య కర్మ చేసిన వాడికి ఒక ఫలితమే వస్తుంది. అదే ఏ రకంగా చూసినా కామ్యకర్మ వల్ల నష్టమే. కామ్యకర్మకి బోల్డ్ ఎనర్జీ పెడుతూ ఉంటారు, కానీ నిష్కామ కర్మ ఎనర్జీ పెరిగిపోతుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, చేసేనన్న స్థితి ఉండదు, వంటగా ఉంటుంది. ఓకే అమ్మ నమస్తే అమ్మా. లక్ష్మి గారు, నేను అనురాధ. ఓకే అనురాధ గారు. నిష్కామ కర్మ అని చెప్తున్నారు కదమ్మా. నిష్కామ కర్మ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, కరెక్టే. గాని ఆ టైంలో మనం ఎవరి కోసం అయితే చేస్తామో వాళ్ళే ఎగతాళి చేస్తుంటారమ్మా. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, అది ఫలితమే, దాంతో మీకు సంబంధం ఏంటి? ఏ ఫలితం వచ్చినా మనకి సంబంధం లేదు. ఎవరి కోసం ఏమిటి మోటివ్ లేకుంటే చెయ్యండి. ఆ చేసిన టైంలో ఫలితం అదే వస్తే దాన్ని తీసుకోండి, ఏం చేస్తాం? అది ఏ కర్మ అయినా అంటే ఫలితంతో సంబంధం లేకుండా అని చెప్తున్నారు కదా. మీకు అక్కడ ఆ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే. మీరు అది పరమాత్ముడికి అర్పించేసి నీకెందుకు అది? అంటే మానవులం కదా, కొంచెం అందరూ మానవులే, చేసిన వాళ్ళందరూ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే. వాళ్ళు అధిగమించగలిగినప్పుడు అంటే మనం ఇంకా అటాచ్ అవుతున్నాం ఆ ఫీలింగ్ కి. అటాచ్ అవ్వడం అన్నది నేను గనక అటాచ్ కాకుండా ఉంటున్నాను అనుకోకండి, అందరూ అటాచ్ అవ్వకుండా ఉండే స్థితి అందరికీ వస్తుంది. అది అంటే వాళ్ళు మానవులు కాదా, మానవాతీతులా?
ఈ భక్తులందరూ మనవులే కదా. ఆ గుండెలు పెట్టే బాధ అందరికీ వస్తుందండి, నీకే కాదు. దాన్ని కూడా మనం అన్ని అర్పించేస్తున్నాం కదా. ఏ ఫలితమైనా పరమాత్మ మీకెందుకు ఆ ఫలితం, మీరు తీసుకుంటే కదా. వెళ్తావా దోసేమంటావా? అర్థమైందమ్మా. ఓకే, ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? సామాన్యంగా ఇప్పుడు అనురాధ గారు లాగే చాలా మంది ఆలోచిస్తుంటారు, మనలాంటి వాళ్ళకి ఇది సంభవమే కదా, మనలాంటి వాళ్ళే అన్ని పొందుతున్నారు, మనకంటే కూడా ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా పొందుతున్నారు. సో మనము అలాంటివన్నీ ఫేస్ చేయాల్సిందే. ఏ కష్టము లేకుండా ఎవ్వరూ మీదకి వెళ్ళలేదు. తర్వాత మనం ఎప్పుడైతే ఫలితంతో అటాచ్మెంట్ పెట్టుకోలేదో ఆ ఫలితం ఎలా ఉన్నా మనం చలించకుండా ఉంటాం. ఎగతాళి చేయనండి, పొగడనండి, మీకు సంబంధం ఏంటి? నిజమేనమ్మా, నిజమే. అదైతే ఫలితం ఆశించినప్పుడే మనకి ఏది ఉండదు. అంటే వాళ్ళు అలా అంటే కూడా మనం ఒక మెట్టు ఎక్కడానికి వాళ్ళు సహకరించారనుకోవచ్చు, అంతే అంటారా? కూడా అక్కర్లే, ఆయనకి ఆఫర్ చేసి నిష్కామకరం అంటే ఏమిటి, ఆ ఫలితం పరమాత్ముడికి వెళ్ళిపోతుందని. దాన్ని ఇప్పుడు మీరు అందరూ పొగిడారు, ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? చెప్పిన పరమాత్ముడికి వెళ్తున్నాయి, చెప్పిస్తున్న వాడికి వెళ్తాయి. నాకు పెట్టుకుంటే అవన్నీ నాకు అనవసరం కదూ, అంటే అది నిష్కామకర్మ ఎలాగవుతుంది? ఓహో మీరు ఇవాళ బాగా చెప్పారు అంటే అది ఎవరు చెప్పినట్టు? ఆయన చెప్పించాడు, సో యు ఆర్ ప్రైజింగ్ హిమ్, అయిపోయింది. నేను తీసుకుంటే కదా, నేను తీసుకుంటే ఆ పొగడతలన్నీ ముంచేయడమో ఏవో చేయించిన వాడిని మర్చిపోతే నేను తీసుకోవాలి. ఇప్పుడు కృష్ణార్పణం అనుకుంటాం కదమ్మా. కృష్ణార్పణం అనుకున్నప్పుడు విమర్శలు పరమాత్ముడికే, సద్విమర్శ అయినా ఏ విమర్శ అయినా అన్ని పరమాత్ముడికే, అంతే కదండి. నిష్కామ అంటేనే అర్థం అది, ఆయనకే అర్పించాం. చూడండి, ఆయన మనసును అర్పించేస్తే మీరు వినలేదేమో అష్టావక్ర గీతలో జనకుడు అంతే, మనసు అక్కడ అలా ఎక్కుతున్నవాడు అలా ఉండిపోయాడు, కాళ్ళు చేతులు అలా ఉండిపోయి ఉన్న పొజిషన్ లో పడుకున్నాడు. ఎందుకంటే ఆయన మనసును అర్పించాడు. మనం ఏంటంటే సిన్సియర్ గా చెయ్యం గనక ఏదో అన్నాం గానీ అలా అలా ఏంటంటే మరి ఫలితం అలా వస్తుంది, లేకపోతే రాదు. మనం సిన్సియర్ గా ఉంటే ఫలితాలు అంత సిన్సియర్ గా వస్తాయి. అవునమ్మా. నమస్తే అమ్మా. బాగుంది మేడం. సాంగత్యము, తర్వాత నిష్కామ కర్మలు, కర్మ చేయగా చేయగా తుపానీ తాగినలా ఉంటుంది, అలాగే అలా ఏమైపోయింది. అదే ఫలితాల గురించి తాగక్కర్లేదు, మత్తు తాగినంత ఆనందంగానే ఉంటుంది. అవును, ఆ సంతోషంగానే ఉంటుంది. ఫలితం గురించి ఎక్కువ వరి అవుతూ ఉంటేనే మనకి కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. వాటి గురించి లేకుండా మనం చేయాలనుకున్న పని మంచిగా చేసి వదిలేయటం అనేది చాలా గొప్ప గుణం. అది దానికే రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ద టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అని ఒక లైన్ రాస్తారు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే దాంట్లో, అంటే ఎక్కడైతే అలసట లేనటువంటి ఈ శ్రమ కేవలంగా పూర్ణత్వం కోసమే ప్రజలు ఎక్కువ పని చేస్తారో అటువంటి ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్ళవయ్యా అంటే పర్ఫెక్షన్ కోసమే పనిచేస్తారు, ఫలితాల కోసం చేయరు అక్కడ. అలాంటి ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్ళవయ్యా అని అడిగాడు. అవును, ఆయన గీతాంజలిలో ఆ పాట చాలా ఇంపార్టెంట్ ఆ పద్యం. అవును, ఆయన ప్రతిదీ అలాగే చెప్తాడు, అన్ని కూడా అమ్మకి అర్పించినట్టే చెప్తాడు. ఏంటంటే ఆయన ఇంపార్టెంట్ కాదు, ఆ వాక్యం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే టైర్లెస్ డ్రైవింగ్ అంటే అలసటి లేని శ్రమ సంపూర్ణత్వానికి తీసుకెళ్తారు. పర్ఫెక్ట్ వర్కే మనం చేయం, అంతే. దాని ఫలితం మనం చేయం కాదు. అవును, ఫలితాల కోసం ఆశించే ఎక్కువగా భంగపడుతూ ఉంటాం. నిజమే మరి. అది చాలా మంచిగా ఉంది. ఈ సాంగత్యం గురించి, ఫలితాలు లేకుండా నిష్కామ కర్మ గురించి మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్కగా. సో చేసే పని చేసి ఫలితం ఆశించకుండా హాయిగా ఉండాలి మన జీవితంలో, అది సార్థకత చేసుకోవాలి. సంతోషం మేడం. ఓకే, ఇంకెవరెవరైనా ఏమైనా మాట్లాడతారా, చెప్తారా, లేకపోతే ప్రశ్నలు అడుగుతారా? అయితే ముగించేద్దామా? అందరికీ నమస్కారం.